వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. మనోభావాల పేరుతో రాజకీయం చేయటం ఇప్పుడు కామన్ అయిపోయింది. మా మనోభావాలు దెబ్బతిన్నాయని రాజకీయాల్లో కొంతమందిని రెచ్చగొడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రోగాన్ని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి అంటిస్తున్నారు. అలాంటిదే సుడిగాలి సుధీర్ వివాదం. సుధీర్ ఓ కార్యక్రమంలో స్కిట్ చేశారు. ఆ కార్యక్రమంలో నంది కొమ్ములలో నుంచి హీరోయిన్ రమ్మని చూస్తున్న విధంగా స్కిట్ చేశారు. అయితే ఈ స్కిట్పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శివుడు అంటే తమాషాలా? నంది కొమ్ములోంచి చూస్తే శివుడు కనిపించాలి కానీ మీ పైత్యం కాదు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. సుధీర్తో పాటు ఈ షో చూస్తున్న వారందరూ కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఇది ప్యారడీ స్కిట్. అంటే గతంలో వేరే సినిమాలో వచ్చింది ఇది బావగారు బాగున్నారా సినిమాలో ఓ సీన్. అందులో రంభ చిరంజీవి మధ్య ఈ సీన్ డిజైన్ చేశారు. సుధీర్ చేసిన ఈ షోలో రంభ గెస్ట్ కావటంతో ఇదే సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. అప్పట్లో ఈ సీన్స్ చిరంజీవి చేస్తే విజిల్స్ వేశారు. అందులో తప్పేం లేదు, ఎదురుగా రంభొచ్చింది కాబట్టి కనిపించింది. ఈ స్కిట్లో కూడా సుధీర్ అలానే ప్లాన్ చేసుకున్నాడు. ఇలాంటి మనోభావాల బాధితుడు ఒక్క సుధీర్ మాత్రమే కాదు. మనోభావాల బ్లాక్మెయిల్ వ్యాపారం పెట్టుకున్న వారికి అన్ని తప్పులుగానే కనిపిస్తుంటాయి. అనని దానిని వక్రీకరణలు చేసుకొని మనోభావాలు దెబ్బతున్నాయంటూ కొంతమంది బయలుదేరడం, అదే అదునుగా చట్టాల్ని ఫ్లెక్సిబుల్గా మార్చేసుకొని కేసులు పెట్టడం కామన్ అయిపోయింది. ఇలాంటి ప్రయత్నాలకు మీడియా ముసుగులో కొంతమంది ప్రయత్నిస్తుండటం, చట్టాలపై పోలీసులకి స్పష్టమైన అవగాహన ఉంటుందో లేదో తెలియని పరిస్థితులు ఏర్పడడం మరో కారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.